సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడాలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ముందుగా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి, తెలంగాణ ప్రజా యుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందించిన స్ఫూర్తిదాయక సేవలను, ప్రజల్లో చైతన్యం నింపిన గద్దర్ పాత్రను మంత్రి సందర్భంగా గుర్తు చేశారు. అనంతరం కోహెడ వ్యవసాయ మార్కెట్ కమిటీలో రైతులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 1.61 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఓపెన్ షెడ్, ప్లాట్ఫామ్, మీటింగ్ హాల్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా మార్కెట్ కు తీసుకొచ్చి విక్రయించేలా అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని మంత్రి తెలిపారు. వ్యవసాయ మార్కెట్లను ఆధునీకరిస్తూ రైతులకు మెరుగైన వస్తువులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధి పనులను నాణ్యతతో నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.